రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన ప్రాన్స్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు ప్రాన్స్ రెసిపీస్ చాలా చూసాము. అందులో ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ పులావ్, ప్రాన్స్ మసాలా గ్రేవీ. కాకపోతే ఈ ప్రాన్స్ 65 కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చి రొయ్యలు పావు కేజీ, కాశ్మీరీ కారపొడి 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం ముద్ద 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ మాత్రమే, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 4 సన్నగా కట్ చేసి పెట్టుకోండి, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర ఒక చిన్న కట్ట, రిఫైన్డ్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. ప్రాన్స్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి ఉంచుకున్న పచ్చిరొయ్యలను వేసి మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వీటన్నిటిని వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ ఎక్కువగా వేయకుండా 1 టేబుల్ స్పూన్ వేసి అందులో వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకోండి. కావాలంటే పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల వేరొక బౌల్లోకి మిశ్రమాన్ని తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం కలుపుకునే మిక్చర్ను బట్టి కార్న్ ఫ్లోర్ను యాడ్ చేసుకోండి, అంటే థిక్గా ఉండాలన్నమాట. తర్వాత కొంచెం మైదా, కాశ్మీరీ కారపొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయనవసరం లేదు. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన మిశ్రమం కొంచెం కొంచెంగా నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత జల్లెడ గరిటెలోనికి తీసుకుని పేపర్ టవల్ ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఆయిల్ను అబ్జర్వ్ చేస్తుంది కనుక పేపర్ టవల్లో పెట్టుకోండి, ఒక పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా రెండవ వాయిని కూడా వేసుకోండి. ఆయిల్ను గ్రౌండ్నట్ ఆయిల్ కాకుండా రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోనికి తీసుకోండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఈ ఫ్రైడ్ ప్రాన్స్ మీద ఈ చిల్లీస్, కరివేపాకుని వేసుకుని ఇలా డెకరేట్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ 65 రెడీ అయింది. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాన్స్ 65ను మీరు కూడా తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.